హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి అనేంతగా మైండ్ బ్లాంక్ చేస్తుంది అల్లు అర్జున్ లైనప్. ఓవైపు అట్లీ మూవీని పూర్తి చేస్తూనే సైలెంట్ గా డైరెక్టర్స్ కి కమిట్మెంట్ ఇస్తున్నారు బన్నీ. మరి సుకుమార్ త్రివిక్రమ్ తో పాటు లేటెస్ట్ గా అల్లు అర్జున్ లైనప్ లోకి యాడ్ అయిన డైరెక్టర్ ఎవరు? పుష్ప 2తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన అల్లు అర్జున్ అట్లీ సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు బన్నీ. అట్లీ సినిమా మొదలైనప్పటి నుంచి హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఇంత బిజీలో కూడా అల్లు అర్జున్ లైన్ చెప్పేందుకు వచ్చే డైరెక్టర్స్ కి టైం కేటాయిస్తున్నారు. లేటెస్ట్ గా లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ ని కలిసి స్టోరీ వినిపించారనే న్యూస్ వైరల్ అవుతోంది. అట్లీ సినిమా తర్వాత చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో స్పీడ్ పెంచారు అల్లు అర్జున్. ఆల్రెడీ సుకుమార్ తో పుష్ప 3, త్రివిక్రమ్ తో మైథలాజికల్ ప్రాజెక్ట్ ని లైనప్ చేసిన బన్నీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో కమిట్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బన్నీని కలిసి అదిరిపోయే స్టోరీ లైన్ వినిపించారంట డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఇన్నాళ్లుగా వచ్చిన రూమర్స్ బన్నీ లోకేష్ మీటింగ్ తో నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందా లేదా అనే చర్చ కూడా మొదలైంది. లోకేష్ కనగరాజ్ తో బన్నీ సినిమా లాక్ అయినప్పటికీ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం కష్టమే. అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప 3 చేయాల్సిందే. రీసెంట్ గా త్రివిక్రమ్ తో అనుకున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ తిరిగి అల్లు అర్జున్ దగ్గరికి రావడంతో ఈ రెండు సినిమాల్లో బన్నీ ఏ సినిమాని పట్టాలెక్కించేది సస్పెన్స్ గా మారింది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతూ వస్తోంది. మరి ఈ డైరెక్టర్స్ అందరినీ లిస్ట్ లో యాడ్ చేసుకుంటున్న బన్నీ అట్లీ మూవీ తర్వాత చేసే సినిమా ఏదై ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. సరిగ్గా 2 వారాల్లో థియేటర్స్ లోకి వస్తోంది రాజాసాబ్ సినిమా. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ప్రమోషన్స్ మాత్రం ఆ రేంజ్ లో కనిపించడం లేదు. మేకర్స్ సరే, ప్రభాస్ అయిన సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకోవాలి కదా అంటున్నారు ఫ్యాన్స్. దీంతో రాజాసాబ్ మూవీ మరో రాధేశ్యామ్ అవుతుందా అనే డైలమా క్రియేట్ అవుతోంది జనాల్లో. సంక్రాంతి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తోంది. పండక్కి విడుదలయ్యే సినిమాలు ప్రమోషన్స్ తో అదరగొడుతుంటే రాజాసాబ్ మేకర్స్ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై అనుకున్నంత బజ్ కనిపించడం లేదు. రెబల్ సబ్ ఇంప్రెస్ చేయలేకపోవడంతో పాటు రొమాంటిక్ మెలోడీ సహానా ఓకే అనిపించిందే తప్ప చార్ట్ బస్టర్ గా ఆకట్టుకోలేదు. దీంతో రిలీజ్ కి కేవలం 2 వారాలు మాత్రమే టైం ఉండడంతో క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ప్రోమోస్ విడుదల చేశారు మేకర్స్. ఈ క్రూషియల్ టైంలో ఇదే రేంజ్ లో రాజాసాబ్ ప్రమోషన్స్ స్పీడప్ చేయాలంటున్నారు ఫ్యాన్స్. రాజాసాబ్ ప్రమోషన్స్ ని ప్రభాస్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారో తెలియక ఆలోచనలో పడ్డారు అభిమానులు. వితౌట్ ప్రమోషన్స్ హైప్ రావడానికి ఈ సినిమాకి డైరెక్టర్ మారుతి అనే విషయం ప్రభాస్ కి గుర్తుంది కదా, లేక రాజమౌళి అనుకుంటున్నారా అంటూ ఆడియన్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని చెప్పుకోవడమేనా, ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేసేదేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా ప్రమోషన్స్ లేకపోవడంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ కనిపించింది. ఇప్పుడు రాజాసాబ్ కి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అని వర్రీ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది ప్రభాస్ రాజాసాబ్ సినిమా. దానికంటే ఒక్కరోజు ముందుగా గ్రాండ్ ప్రీమియర్స్ తోనే ఆడియన్స్ ముందుకొచ్చేస్తోంది మూవీ. మరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హడావుడి, సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ ఉన్న 2 పాటలు, విడుదలకు ముందు రిలీజ్ చేస్తామన్న రాజాసాబ్ రిలీజ్ ట్రైలర్, ఇవన్నీ ఎప్పుడు ప్లాన్ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా రాజాసాబ్ మేకర్స్ ప్రభాస్ తో వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ ప్లాన్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ప్రభాస్ రాజాసాబ్ ప్రమోషన్స్ లో స్పీడ్ చూపిస్తారో లేదో వెయిట్ అండ్ సీ. సందీప్ రెడ్డి వంగ ఆర్జీవి తర్వాత బాలీవుడ్ ని ఆ రేంజ్ లో భయపెట్టినోడు. తీసిన 3 సినిమాలతోనే ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసినోడు. అలాంటి డైనమిక్ డైరెక్టర్ పై ఫుల్ ప్రెషర్ పెరిగిపోతోంది. అది కూడా ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ మూవీ విషయంలో. మరి సందీప్ వంగాని అంతలా టెన్షన్ పెడుతున్న రీజన్ ఏంటి? అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి మరో డైనమిక్ డైరెక్టర్ దొరికాడు అని ప్రూవ్ చేశారు సందీప్ రెడ్డి వంగ. తనదైన టేకింగ్ తో హీరోకి సరికొత్త బాడీ లాంగ్వేజ్ యాడ్ చేసి లవ్ స్టోరీని ఇంత అగ్రెసివ్ గా కూడా చూపించొచ్చు అని నిరూపించాడు వంగ. ఏ సర్టిఫికెట్ తో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్ ని మాత్రమే కాదు, కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అయి బాలీవుడ్ ని కూడా షేక్ చేసింది.
ఆ తర్వాత రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ ఇండియాస్ మోస్ట్ వయోలెన్స్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేసిన సందీప్ ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ విషయంలో ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. సందీప్ రెడ్డి మూవీస్ లానే ఏ సర్టిఫికెట్ తో వచ్చిన ధురంధర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం హిందీ వెర్షన్లో మాత్రమే విడుదలైన ధురంధర్ అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ 1000 కోట్ల మార్క్ టచ్ చేసి 2025 ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాతో సందీప్ ధురంధర్ కు మించిన వయోలెన్స్ చూపించి ఈ రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తారా అని ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతున్న ఎక్స్పెక్టేషన్స్ తో సందీప్ రెడ్డిపై ప్రెజర్ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్ ఆడియో క్లిప్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చారు సందీప్ రెడ్డి. సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ తో పాటు వయోలెన్స్ కూడా అంతకు మించి ఉంటుంది అనేలా రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హ్యావ్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అనే డైలాగ్ తో స్పిరిట్ పై అంచనాలు పెంచేశారు. దీంతో పవర్ఫుల్ పోలీస్ గా ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. యాక్షన్ షెడ్యూల్ తో మొదలైన స్పిరిట్ ను న్యూ ఇయర్ బ్రేక్ లేకుండా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు వంగ. మరి ధురంధర్ ని బీట్ చేసేలా స్పిరిట్ లో యాక్షన్ వయోలెన్స్ ని వంగ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ గురువారం థియేటర్స్ లోకి 1/2 డజన్కి పైగా సినిమాలు వచ్చాయి. చిన్న సినిమాలే కదా అని లైట్ తీసుకున్న వారికి కంటెంట్ తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని సర్ప్రైజ్ చేశాయి. మరి ఒక్కో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? క్రిస్మస్ రోజు కంటెంట్ తో థియేటర్స్ లోకి వచ్చిన చిన్న సినిమాలు ఇయర్ ఎండింగ్ కి అదిరిపోయే ఫినిష్ టచ్ ఇచ్చాయి. ఒక్కో సినిమాది ఒక్కో కాన్సెప్ట్ అయినా కూడా కంటెంట్ విషయంలో తగ్గేదేలే అనేలా పోటీ పడ్డాయి. ఈ గురువారం బాక్సాఫీస్ ముందుకొచ్చిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా శంబాల. కొన్నాళ్లుగా సక్సెస్ లేని ఆది సాయి కుమార్ కి శంబాల పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అంటున్నారు జనాలు. సైన్స్, మూఢనమ్మకాల కాన్సెప్ట్ తో యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయంటున్నారు. ఊహించని ట్విస్టులతో వచ్చిన శంబాల ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. శంబాల సినిమాతో పాటు ఈ గురువారం విడుదలైన ఛాంపియన్ సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రోషన్, అనస్వర రాజన్ హీరోయిన్ గా ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేసిన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్ డ్రామాగా మెప్పించింది. మైఖేల్ గా రోషన్, చంద్రకళగా అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేసింది అంటున్నారు జనాలు. 1948 బ్యాక్ డ్రాప్ తో స్టోరీని రాసుకున్న డైరెక్టర్ అద్వైత్ అక్కడక్కడ తడబడిన ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. శంబాల, ఛాంపియన్ సినిమాలతో పాటు ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చిన మరో చిన్న సినిమా ఈషా. త్రిగుణ్, హెబా పటేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ హారర్ మూవీ భయపెట్టే సీన్స్ తో ఆడియన్స్ ని మెప్పించింది. ఈషాతో పాటు విడుదలైన దండోరా సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గ్రామాల్లో కనిపించే కులాల మధ్య జరిగే ఘర్షణల్ని బేస్ చేసుకుని డైరెక్టర్ తెరకెక్కించిన ఈ దండోరా సినిమా హానెస్ట్ అటెంప్ట్ అంటున్నారు జనాలు. సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ చేసిన శివాజీ, సందీప్, నందు తమ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఇయర్ ఎండింగ్ లో కంటెంట్ తో వచ్చిన ఈ చిన్న సినిమాలు బాక్సాఫీస్ కి హ్యాపీ ఎండింగ్ ఇచ్చాయి. ఈ ఫ్రైడే అనగనగా ఒక రాజు నుంచి సెకండ్ సాంగ్ ఫంకీ ఫస్ట్ లిరికల్ 1 మిలియన్ వ్యూస్. ట్రెండింగ్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా నుంచి రాజుగారి పెళ్లిరో సాంగ్ ఈ ఫ్రైడే విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. ఫంకీ సినిమా నుంచి విడుదలైన ధీరే ధీరే ఫస్ట్ సింగిల్ 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. కేవి అనుదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి రానుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న సుమతి శతకం సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. విషన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ సేతుపతి, శృతి హాసన్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న ట్రైన్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కన్న కుళికార ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న వెల్కమ్ 3 సినిమా షూటింగ్ పూర్తయింది. క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 13న థియేటర్స్ లోకి వస్తుంది. సందీప్ కిషన్ హీరోగా జసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న సిగ్మా మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ యాంటోనీ బూకీ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ లవ్ అడ్వైజ్ ఆకట్టుకుంటోంది. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Till then, keep watching 10 TV. Bye-bye. Fashion partner Shoppers Stop.